Hello students, welcome you all back to KP Sir's 21st Century IAS Academy. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించబోతున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఒక కీలకమైన పేపర్ ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ 150 మార్కుల పేపర్. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి మరొక పేపర్ ఎకనామీ. ఈ పేపర్ ని చూస్తే సార్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది, సిలబస్ ని చూస్తే మాకు భయం వేస్తుంది. ఇంత వాస్ట్ సిలబస్ ని ఎలా మనం కవర్ చేయాలి, ఎప్పుడు మనం ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఏ రోజు మంచి రోజు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. సో ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ మొత్తాన్ని కూడా మీరు డీకోడ్ చేసుకోండి. సిలబస్ లో పొందుపరిచినటువంటి ప్రతి ఆస్పెక్ట్, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫాక్ట్ యూ విల్ ఆల్సో తెలంగాణ ఎకనామీ, తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణ సేవా రంగం, ప్రతి టాపిక్ ని కూడా డీకోడ్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్డ్ నోట్స్ అన్నది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్సో అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో ఈ సిలబస్ అంతా కూడా డిఫికల్ట్ సిలబస్ కాదమ్మా, ఇది కేవలం ఒక డిఫరెంట్ సిలబస్ గా మనం చెప్పవచ్చు. ఈ సిలబస్ లో ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సిలబస్ ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వవచ్చు. ఎందుకు నేను మీకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కంప్లీట్లీ డైనమిక్ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. 2016 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ చూసినట్లయితే అక్కడ ప్రణాళికలు, పథకాలు చదువుకుంటే చాలు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అలా కాదు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎట్లయిపోయిందంటే ప్రస్తుతం అన్ని అనలిటికల్ టాపిక్స్, డైనమిక్ టాపిక్స్, కరెంట్ ఓరియంటేషన్తో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మనము అగ్రికల్చర్ గురించి బేసిక్స్ చదివి లేటెస్ట్ ఎకనామిక్ సర్వే చదవకపోతే మనం నష్టాల్లో ఉంటాము. ఒకవేళ మనం ఇండస్ట్రీస్ గురించి బేసిక్స్ చదివి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్ అన్ని చదువుకొని 2024 బడ్జెట్లో ఇండస్ట్రీస్ గురించి ఏం ప్రస్తావించినారో చదవకపోతే దట్ ఈస్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకు అనంటే స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా. ఒక క్వశ్చన్లో మనకు 4 స్టేట్మెంట్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్ లో 4 ప్రశ్నలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఒక స్టేట్మెంట్ ఏమో స్టాటిక్ లింక్డ్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఏమో కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ ఏమో ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ కి సంబంధించి ఉంటుంది, ఇంకొక స్టేట్మెంట్ ఏమో డేటా బేస్డ్ గా ఉంటుంది. ఆస్పిరెంట్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారు, సార్ ఎకనామీ అంటే లెక్కలు కదా, ఎకనామీ అంటే డేటా కదా, ఆ డేటా మొత్తం కూడా మేము గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని అడిగినప్పుడు గుర్తు పడితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ లో ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫిగర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిగర్స్ ని గుర్తు పడితే దట్ విల్ బి వెరీ మచ్ ఇనఫ్. సో ఆ అనాలిసిస్ లో కంప్లీట్ గా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ 2 ఎకనామీ ప్రిపరేషన్ లో సెంచరీ ఐఏఎస్ అకాడమీలో మనము ఈ అన్ని ఆస్పెక్ట్స్ ని కూడా కనెక్ట్ చేసుకుంటూ మనము 150 మార్కుల సిలబస్ ని కవర్ చేయబోతున్నాం. కాబట్టి దీన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ఒక్క పుస్తకమే చదవండి, 100 సార్లు చదవండి. ఎకనామీకి 100 పుస్తకాలు చదవకండి. థ్యాంక్ యూ.